ఛానలుకి స్వాగతం. ప్రతి హిందువు యొక్క జీవితంలో ఉగాది అనేది కేవలం ఒక పండుగ కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త ప్రాణం, ఒక కొత్త శక్తి ప్రవాహం. ప్రతి ఉగాది రోజు మన పెద్దలు ఏం చెబుతారంటే, ఈరోజు మనం ఏం ఆలోచిస్తామో, ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో అది వచ్చే ఏడాదంతా కూడా ప్రతిఫలాన్నిస్తుందని. అందుకే ఈరోజు చేసే పూజలు, పరిహారాలు అంత శక్తివంతమైనవిగా ఉంటాయి. అయితే ఉగాది రోజు రాత్రి 9 గంటలలోపు కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు. మీ కొడుకుల యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. వారు విద్యాబుద్ధులను అలవర్చుకుంటారు, క్రమశిక్షణతో ముందుకు సాగుతారు, కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా వారికున్న సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులుగా మారతారు. అయితే కొడుకులు ఉన్నవారు ఉగాది రోజు రాత్రి 9 గంటలలోపు ఎటువంటి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉగాది రోజు ఉదయం లేవగానే ముందు మనస్సు శుభ్రంగా ఉండాలి. కోపం, దుఃఖం, అలసట అన్నింటినీ పక్కన పెట్టేసి ఒక చిరునవ్వుతో ఉగాది దినాన్ని ప్రారంభించండి. శుభోదయం ఉగాది అని మీ యొక్క మనసులో అనుకోండి. తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు ధరించండి. గుమ్మానికి మామిడి తోరణం కట్టండి. ఇది మన గృహానికి శుభప్రవేశాన్ని సూచిస్తుంది. అయితే ఈరోజు మీరు ఉదయం సమయంలో కూడా పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే ఈ పరిహారం కోసం ఉదయం సమయంలో మీరు పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోండి. అంటే ఒక చిన్న బల్ల మీద, అంటే పూజా మందిరంలో కాకుండా మీరు ప్రత్యేకంగా వేరొక స్థలంలో తూర్పు దిశగా ఉండేలాగా, అంటే దేవుడి యొక్క ప్రతిమలు తూర్పు ముఖంగా ఉండే విధంగా పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోండి. ఒక చిన్న బల్ల మీద ఒక నూతన వస్త్రాన్ని పరవండి. దానిపైన గణపతి విగ్రహాన్ని కాని లేదా ఫోటోను కాని ఉంచండి. పక్కన బృహస్పతి దేవుడి యొక్క ఫోటో కాని లేదా శ్లోకం రాసినటువంటి పత్రాన్ని కాని ఉంచండి. ఈ విధంగా చేసి పూలతో ఆ యొక్క బల్లనంతా కూడా అలంకరించుకోండి. దేవతా ప్రతిమల ముందు కూడా పువ్వులను ఉంచండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించండి. అయితే మీరు పూజాస్థలాన్ని సిద్ధం చేసుకున్నటువంటి బల్ల ముందు చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి, ఇది నా పిల్లల శ్రేయస్సు కోసం నేను చేస్తున్న పరిహారం. దేవుడా, వారిని రక్షించు, వారిని నీ దీవెనలతో నింపు అని మీరు కళ్ళు మూసుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఓం శ్రీం హ్రీం గం గణపతయే నమః, అలాగే ఓం బృహస్పతయే నమః, ఈ 2 మంత్రాలను ప్రత్యేకంగా జపిస్తే బృహస్పతి గ్రహం అనుకూలంగా మారుతుంది, గ్రహశాంతి కలుగుతుంది. ఆ గణపతి యొక్క ఆశీస్సులు మీకు, మీ పిల్లలకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. ఇది ఎందుకు ముఖ్యమంటే, బృహస్పతి గ్రహం అనేది విద్య, సద్బుద్ధి, కొడుకుల భవిష్యత్తు, జ్ఞానం ఇవన్నీ నియంత్రించే గ్రహం. అందుకే కొడుకులు ఉన్న కుటుంబాలు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఉగాది రోజు ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేసుకుంటారో, అంటే పూజా మందిరంలో పూజ చేసుకోవటం, అలాగే మీరు నైవేద్యాలు సిద్ధం చేసుకోవటం, ఈ విధంగా మీ యొక్క రోజును ఏ విధంగా అయితే గడిపేసుకుంటారో ఆ విధంగా గడిపేసుకోండి. ఆ తర్వాత రాత్రి సమయం వచ్చాక, అంటే సూర్యుడు అస్తమించాక రాత్రి 9 గంటలలోపు మీరు మరొకసారి పూజ చేసుకోవాలి. ఈ సమయం ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అది ఒక చక్రం ముగింపు, అలాగే కొత్త చక్రానికి ఆహ్వానం. రాత్రి 9 గంటలలోపు మీరు పూజ చేయటం ద్వారా గ్రహ ప్రభావాలు మనకు అనుకూలంగా మారతాయనే నమ్మకం ఉంది. ఈ సమయంలో మళ్లీ మీరు పూజాస్థలాన్ని సిద్ధం చేసుకున్నారు కదండి, అంటే గణపతి ప్రతిమ, అలాగే బృహస్పతి దేవుడి యొక్క ఫోటోని కాని లేదా శ్లోకం రాసినటువంటి పత్రాన్ని కాని ఉంచుకున్నారు. అక్కడ మరొకసారి దీపం వెలిగించండి. మీ కొడుకుల పేర్లు ఒక్కొక్కటిగా జపించండి. అంటే ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది పేర్లు జపిస్తూ వారి జీవితంలో సుఖం, ఆరోగ్యం, విజయం ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకోండి. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః అని ఈ విధంగా 21 సార్లు మంత్రాన్ని జపిస్తూ ప్రతి జపంలో ఒక పువ్వును భగవంతుడికి సమర్పించండి. దీపం జ్వాలను చూసి మనసులో ఇలా అనుకోండి, ఇదే నా పిల్లల జీవిత దీపం, ఇది ఎప్పటికీ ఆరిపోకూడదని. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పరిహారం చేస్తే కనుక మరింత శక్తివంతమవుతుంది. భక్తితో చేతులు కలిపి ఇలా చెప్పండి, దేవుడా, మేము మీకు కృతజ్ఞులం, మాకు పిల్లలుగా ఇచ్చిన వారిని ఆశీర్వదించు, వారి జీవితంలో నీ దివ్యమైన కాంతిని ఉండనివ్వని. ఈ విధంగా మీరు భార్యాభర్తలు ఇద్దరు, అంటే వీలైతే భార్యాభర్తలు ఇద్దరు లేదంటే ఒక్కరు ఈ విధంగా పరిహారం చేయాలండి. ఈ విధంగా చేసిన తర్వాత
మీరు ఉగాది పచ్చడిని ఉదయం సమయంలో కాని లేదా సాయంత్రం సమయంలో కాని నైవేద్యంగా భగవంతుడి ఫోటో ముందు పెట్టాలి. ఈ ఉగాది పచ్చడి అనేది జీవితంలో 6 రుచుల సంకేతం. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు. ఇవి మన జీవితంలో జరిగే ఆనందం, బాధ, సవాళ్లు, విజయాల సూచనలు. దాన్ని కుటుంబం అంతా కూడా కలిసి తినండి. ఇలా తినేటప్పుడు ఎలాంటి రుచి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడా జీవితాన్ని సంతోషంగా స్వీకరించే శక్తిని మాకివ్వని మనసులో చెప్పుకోండి. ఈ విధంగా జపం, పూజ ముగిసిన తర్వాత దీపానికి నీరు చల్లండి. ఇది అంతరంగ శాంతిని సూచిస్తుంది. తర్వాత మరొకసారి దేవుడి ప్రతిమలకు నమస్కారం చేసుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ పిల్లల యొక్క శ్రేయస్సును కోరుతూ ఆ భగవంతుని ఆరాధించండి. రాత్రి 9 గంటలలోపు పరిహారం ముగిసిన తర్వాత కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ కొడుకులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్న దృశ్యాన్ని ఊహించుకోండి. ఇది మనసులో సానుకూల శక్తిని నింపుతుంది. ప్రతి ఉగాది మన జీవితంలో కొత్త ఆశల తలుపులు తెరుస్తుంది. కాని ఆ తలుపులు శుభంగా తెరుచుకోవాలంటే మనం కూడా శుభ ఆలోచనలతో మొదలుపెట్టాలి. ఈ పరిహారం కూడా అదే భావనకు ప్రతీక. పూజ తర్వాత దీపం పూర్తిగా ఆరిపోవటమే మంచిది. దాన్ని బూదటం కాని లేదా చేత్తో ఆర్పటం అనేది కాని శుభం కాదు. కాబట్టి దీపం సొంతంగా ఆరిపోతే అది దేవుడి సంకేతంగా భావిస్తారు. కాబట్టి దీపాన్ని చేత్తో ఆర్పకండి, అలాగే నోటితో బూదకండి. అలాగే ఉగాది రోజు కోపం, వాదం, అసహనం చేయటం దురదృష్టమని అంటారు. ఎందుకంటే ఏ సంవత్సరం ఎలా మొదలవుతుందో అదే విధంగా నడుస్తుందని మన పెద్దలు చెప్పారు. అందుకే ఈరోజు సంతోషంగా, ఆధ్యాత్మికంగా, ఆప్యాయంగా గడపాలి. పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితంలోని 6 స్థితులను సూచిస్తాయి. కాబట్టి వాటిని తినేటప్పుడు జీవితంలో ఎన్ని రుచులున్నా అవన్నీ నాకు అనుభవంగా ఉండాలి దేవుడా అని మనసులో భగవంతుడితో చెప్పుకోండి. ఈ విధంగా చిన్న పరిహారం ఉగాది రోజు రాత్రి 9 గంటలలోపు చేస్తే కనుక మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా వారు పురోగతి సాధిస్తారు. కెరియర్లో అద్భుతమైన ఫలితాలు వారికి లభిస్తాయి. వారి జీవితంలో వారికున్నటువంటి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. వివాహ సంబంధ సమస్యలు వారికున్నా, సంతాన సమస్యలు ఉన్నా, అలాగే వారు విద్యలో రాణించలేకపోతున్నారా, ఉద్యోగ అవకాశాలు దొరకటం లేదా, ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నా వారి జీవితంలో ఆ బృహస్పతి దేవుడి యొక్క దీవెనలు, అలాగే గణపతి యొక్క ఆశీస్సులతో శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ మీరు కనుక ఈ రోజు రాత్రి అంటే ఈ ఉగాది రోజు రాత్రి 9 గంటలలోపు ఈ పరిహారాన్ని చేయలేకపోతే తదుపరి రోజు ఉదయం సూర్యోదయ సమయానికి కూడా పూజ చేసుకోవచ్చు. కాని తప్పనిసరిగా సూర్యరశ్మి వచ్చే ముందే పూర్తి చేయాలి. దాని ఫలితం మీకు 75% వరకు లభిస్తుంది. అలాగే ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానం చేయకూడదు. శుభదినం కాబట్టి శరీరం, మనసు పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి, పెద్దలకు నమస్కారం చేసుకోండి. ఈరోజు ఎవరికీ కూడా రుణం ఇవ్వకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.